అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లా యొక్క శుభనామముతో ప్రారంభం. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన సర్వ ప్రవక్తలందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం వాస్తవ కథ ఇదే. యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి అసలైనటువంటి వాస్తవ చరిత్ర ఇదే. సోదరులారా, నేడు సమాజంలో క్రైస్తవులే కాకుండా ముస్లిములు కూడా చాలామంది అల్లాహ్ను విడిచిపెట్టి దైవ ప్రవక్త సాధారణ మానవుడు మరియం గర్భాన జన్మించినటువంటి సాధారణమైనటువంటి ఒక వ్యక్తి, ఒక దైవ ప్రవక్త అయినటువంటి యేసును పట్టుకొని దేవుడు అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పేవాళ్ళు కూడా, మీరు మా యొక్క చర్చికి రండి, మీ నాన్నకు కాలు బాగవుతుంది, మీ అమ్మకు ఆరోగ్యం బాగవుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి అన్నటువంటి మాటలు చెప్పి పిలుచుకునే వాళ్ళు పిలుచుకుంటూ ఉంటే, గ్రంథ జ్ఞానం లేనటువంటి కొంతమంది అమాయకపు ముస్లిములు వారి మాటలు నమ్మి తమ విశ్వాసాన్ని కోల్పోతున్నారన్నటువంటి విషయం కూడా వాస్తవమే. అయితే ఈరోజు చాలామంది వాస్తవానికి క్రైస్తవ సోదరులు కూడా వారి విశ్వాసం పైన చాలా అపోహలు కలిగి ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు పంపినటువంటి అసలు సిసలైనటువంటి మార్గం పైన క్రైస్తవులు లేరు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి విధంగా మానవ గర్భాన జన్మించినటువంటి ఒక ప్రవక్త అయిన యేసుక్రీస్తుని తీసుకెళ్లి దేవుడి స్థానంలో పెట్టేసి దేవుడితో సమానంగా ఆయన ఆరాధించడం అనేది కూడా జరుగుతూ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 64వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇన్ బైననా వ బైనకుం. ఓ గ్రంథ ప్రజలారా, మీలోనూ మాలోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపునకు రండి. అదేమంటే అల్లా నఅబుద ఇల్లల్లాహ వలా నుష్రిక బిహి షయ్యా. మనం అల్లాహ్ను తప్ప ఇంకెవరిని కూడా ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములు కూడా ఎవరిని కూడా కల్పించి ఆరాధించకూడదు. వలా యత్తఖిదు బఅదునా బఅదన్ అర్బాబం మిన్ దూనిల్లాహ్ ఫఇన్ తవల్లౌ ఫఖూలు షహదు బిఅన్నా ముస్లిమీన్. అల్లాహ్ను వదిలి మనలోనూ ఎవరు కూడా ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోవటం అనేది జరగకూడదు. ఈ ప్రతిపాదన పట్ల వారు గనక విముఖత చూపినట్లయితే మేము మాత్రం ముస్లిములం అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి వారికి చెప్పేయండి. అల్లాహ్ తాలా ఈ వాక్యంలో అంటున్నాడు, మీరు క్రైస్తవులకి చెప్పండి, ఓ గ్రంథ ప్రజలారా, మీకు మాకు సమానంగా ఉన్నటువంటి ఒక విషయం వైపునకు రండి. అదేమంటే కనుక మనమందరము కూడా అల్లాహ్ను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు. అల్లాహ్ను మాత్రమే ప్రభువుగా, అల్లాహ్ను మాత్రమే నిజ దైవంగా, అల్లాహ్ను మాత్రమే సృష్టికర్తగా ఆరాధించాలి, విశ్వసించాలి. ఈ విషయం వారికి చెప్పండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఆదేశిస్తున్నాడు. ఒకవేళ గనక వాళ్ళు విముఖత చూపితే మేం మాత్రము సృష్టికర్తను ఆరాధించే వ్యక్తులము, సృష్టికర్తను నమ్మేటటువంటి విశ్వాసులము, సృష్టికర్తనే పూజించేటటువంటి భక్తులమని మీరు వారికి చెప్పండి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆరాధిస్తున్నది సృష్టికర్తను కాదు, వాళ్ళు ఆరాధిస్తున్నది సృష్టికర్తను దేవుణ్ణి ఎంత మాత్రము కాదు, వారు ఆరాధిస్తున్నది మానవ గర్భాన జన్మించినటువంటి ఒక మానవుణ్ణి, ప్రవక్తను వారు ఆరాధిస్తున్నారు, దేవుడిగా చేసుకున్నారు. ఇది అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. మొదటి విషయం ఏమిటంటే, వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు దేవుడు కాడు, ఆయన మానవుడు. ఇది మొదటి విషయం మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్ను మర్యం వఖాలల్ మసీహు యా బనీ ఇస్రాయీల అబ్దుల్లాహ రబ్బీ వ రబ్బుకుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు,
అల్లా అంటే దేవుడంటే మరియమ్మ కుమారుడైన యేసునే అని చెప్పేవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యథార్థానికి మసీహ్ యేసు ప్రజలతో ఇలా పలికాడు, ఓ ఇశ్రాయేలు వంశస్థులారా, నాకు మీకు ప్రభు అయినటువంటి అల్లాను మాత్రమే ఆరాధించండి అని ప్రజలకు బోధించాడే తప్ప నన్ను మాత్రమే దేవుడిగా చేసుకోండి, నన్ను ఆరాధించండి అని యేసుక్రీస్తు తన జీవితంలో ఎప్పుడు కూడా చెప్పలేదు. తర్వాత అల్లా అంటున్నాడు, ఇన్నహు మై యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమఅవాహున్ నార్ వమా లిజ్జాలిమిన మిన్ అన్సార్. నిశ్చయంగా ఎవడైతే అల్లాహకు ఇతరులను దేవుళ్ళుగా చేసి ఆరాధించాడు అలాంటి వాడు స్వర్గానికి వెళ్ళలేడు. అలాంటి వారి కోసం అల్లా స్వర్గాన్ని హరాం చేశాడు, నిషేధించాడు. నిశ్చయంగా అలాంటి వారి యొక్క స్థానం నరకం అవుతుంది, మరియు దుర్మార్గులకు సహాయం చేసేవాడెవడు లేడు. అల్లా ఏమంటున్నాడు, ఎవరైతే అల్లాను విడిచిపెట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి వదిలిపెట్టి ప్రవక్త అయినటువంటి యేసును దైవంగా చేసుకున్నారు, ప్రవక్త అయినటువంటి యేసును అల్లా స్థానానికి తీసుకెళ్లి చేర్చారు, వాళ్ళందరూ కూడా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి సృష్టికర్త దేవుడు యేసు కాదు, యేసును పుట్టించినటువంటి వాడు నిజ దైవము అల్లాహ్. ఆయన్ని ఆరాధించాలి. యేసుక్రీస్తు బనీ ఇశ్రాయేలు కోసం పంపబడినటువంటి ఒక ప్రవక్త మాత్రమే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకవేళ అల్లా స్థానంలో తీసుకెళ్ళి యేసును ఆరాధిస్తే ఏమవుతుందంటే ఎవరైతే అల్లాతో పాటు యేసును కూడా ఆరాధిస్తున్నారో వారు అవిశ్వాసానికి పాల్పడినట్లు. రెండోది, వారికి శాశ్వతమైనటువంటి నరకము. మూడు, అలాంటి వారిని ఏ ఒక్కరు కూడా కాపాడలేరు. రేపు అల్లా యొక్క శిక్ష నుండి కాపాడేవాడు ఎవడు లేడన్నటువంటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో తెలియజేశాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా ఏం తెలియజేస్తున్నాడంటే 9వ సూర 31వ వాక్యంలో, ఇత్తఖదు అహ్బారహుం వ రుహ్బానహుం అర్బాబం మిన్ దూనిల్లాహ్ వల్ మసీహ్ ఇబ్ను మర్యమ్ వమా ఉమిరు ఇల్లా లియఅబుదు. వారు అల్లాహ్ను వదిలిపెట్టి తమ పండితులను సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారు. ఇంకా మరియం కుమారుడైనటువంటి యేసును కూడా వాళ్ళు ప్రభువుగా చేసుకున్నారు. వాస్తవానికి వారికి ఆజ్ఞాపించబడినటువంటి విషయం ఏమిటంటే ఒక్క అల్లా తప్ప ఇంకెవ్వరు వేరే దైవం ఎవడు లేడు. కావున మీరు నిర్ధారించుకున్నటువంటి భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పరమ పవిత్రుడని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. అంటే చాలా మంది ఏం చేసుకున్నారంటే తమ జాతి నాయకులను, పండితులను, సన్యాసులను దేవుళ్ళుగా చేసుకున్నారు. ఈ మాట చెప్పగానే అదీ బిన్ హాతిమ్ అడిగారు, ఒక సహాబీ ఏమని అడిగాడు, ఓ దైవ ప్రవక్త, మేము పండితులను సన్యాసులను దేవుళ్ళుగా మేమెక్కడ చేసుకున్నాము అని చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రభువులుగా చేసుకోవడం అంటే ఏమిటంటే మీరు అల్లా ఆజ్ఞలను పక్కన పెట్టేసి, అల్లా గ్రంథాన్ని పక్కన పెట్టేసి, పండితులు ఏది చెబితే అది, సన్యాసులు ఏది చెబితే అది, ధర్మ జ్ఞానంతో కానీ ప్రవక్త అనుసరణతో కానీ మీకు పని లేదు. పంతులు ఏది చెబితే అదే, పండితులు ఏది చెబితే అదే. ఇది తప్పు. దైవ గ్రంథానికి విరుద్ధంగా వెళ్ళేవాడు ఎంత పెద్ద పండితుడైనా, ఎంత పెద్ద సన్యాసి అయినా, ఎంత పెద్ద మత బోధకుడైనప్పటికీ కూడా వాళ్ళ మాట తీసి పక్కన పడేయాల్సిందే. ఈరోజు వాస్తవంగా జరిగేది ఏమిటంటే సోదరులారా, ఏ చర్చి గోడల మీద చూసినా, ఏ రోడ్డు పక్క గోడల మీద చూసినా, ఏ అడవుల్లో బండరాళ్ళ మీద చూసినా, ఏ వాహనాల మీద చూసినా, ఏ లాకెట్ల మీద చూసినా కూడా యేసుక్రీస్తు దేవుడని ఉంటుందే తప్ప యెహోవా దేవుడని ఎక్కడ మీకు కనిపించదు. ఎందుకు తెలుసా? అసలు దేవుడైనటువంటి ఆయన్ని మర్చిపోయారు. దేవుడు కానటువంటి మానవుడైన ప్రవక్త అయిన యేసును దేవుడిగా చేసేశారు. మానవుడైనటువంటి యేసును తీసుకెళ్లి అల్లా స్థానంలో తీసుకెళ్లి పెట్టారు. ఇది తప్పు. వాస్తవానికి వాళ్ళకి ఆదేశించబడిన విషయం ఏమిటంటే ఒక్కడైనటువంటి దేవుడైన అల్లానే ఆరాధించాల్సిందిగా ప్రజలకు అల్లా ఆదేశించాడు తప్ప ప్రవక్తలను, మానవులను దేవుళ్ళుగా చేసుకోమని అల్లా ఎక్కడ కూడా ఆదేశించలేదు. తీర్పు దినం నాడు ఎవరైతే ఈరోజు యేసుక్రీస్తును దేవుడని భావిస్తున్నారో,
సృష్టికర్త అని భావిస్తున్నారు, దేవునిలో భాగమని భావిస్తున్నారు, దేవుని కుమారుడని భావిస్తున్నారు. వారందరి యొక్క పరిస్థితి రేపు తీర్పు దినం రోజున ఏమిటంటే, అల్లా సూరా అల్ మాయిదా 5వ సూర 116వ వాక్యంలో అల్లా అంటున్నాడు, వఇద్ ఖాలల్లాహు యా ఈసా ఇబ్ను మర్యం అంత ఖుల్త లిన్నాసి ఇత్తఖిదూని వ ఉమ్మియ ఇలాహైని మిన్ దూనిల్లాహ్. ఓ మరియం కుమారుడైనటువంటి ఈసా, అల్లాను వదిలి నువ్వు నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోమని నువ్వు ప్రజలకు చెప్పావా? ఈ మాట అల్లా యేసుక్రీస్తును తీర్పు దినం రోజున అడుగుతాడు. ఏమని? యేసు, నువ్వు ప్రజలకు చెప్పావా నన్ను నా తల్లిని మొక్కండి, నన్ను నా తల్లిని ఆరాధించండి అని నువ్వు ప్రజలకు చెప్పావా అని అల్లా అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, సోదరులారా, قال سبحانك ما يكون أن نقول ما ليس لي بحق. అల్లా, ఏ మాట పలకడానికి నాకు యోగ్యత లేదో ఆ మాట నేను ఎలా పలకగలనల్లా, ఆ మాట నేను చెప్పలేదని చెప్పి యేసుక్రీస్తు వారు సమాధానం ఇస్తారు. ఇన్ కుంత కుల్తహు ఫకద్ అలిమ్తు తఅలము మా ఫీ నఫ్సి వలా అలము మా ఫీ నఫ్సక్ ఇన్నక అంతల్ అల్లామల్ గుయూబ్. అల్లా, నా మనసులో ఏముందో సర్వము నీకు తెలుసు, నీ మనసులో ఏముందో నాకైతే తెలియదు. నువ్వు అన్ని రహస్య జ్ఞానాలు గుప్త విషయాలను ఎరిగిన వాడవు అని యేసుక్రీస్తు అల్లాహ్ వద్ద సమాధానమిస్తాడు. సోదరులారా, యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఆ మాట చెప్పలేదు. నన్ను నా తల్లిని మొక్కమని, నన్ను మొక్కమని, మాకు ఆరాధన చేయమని, మేము దేవుళ్ళమని ప్రజలకు ఏ రోజు కూడా చెప్పలేదు. మేము వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు తెలియదు. అల్లా, నువ్వు నన్ను లేపుకున్న తర్వాత, నన్ను పిలుచుకున్న తర్వాత ఈ ప్రజలు ఏం చేసుకున్నారో, నా తల్లిని ఆరాధ్య దైవంగా చేసుకున్నారో, నన్ను ఆరాధ్య దైవంగా చేసుకున్నారో, సిలువను ఆరాధించారో నాకైతే తెలియదు. వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చేసిన దానికి నాకు సంబంధం లేదల్లా అని చెప్పి యేసుక్రీస్తు రేపు అల్లాహ్ దగ్గర సంజాయిషి ఇచ్చుకోవటం అనేది జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు అంటాడు, అల్లా, నేను దేవుణ్ణని, నా తల్లి దేవతని, మమ్మల్ని ఆరాధించమని, మాకు పూజలు చేయమని ఏనాడు కూడా మేము చెప్పలేదు. నేను చెప్పిన మాట మాత్రం ఒకటే, ఇన్నల్లాహ రబ్బి వ రబ్బుకుం ఫఅబుదు హాదా సిరాతుం ముస్తఖీం. నిశ్చయంగా నాకు మీకు అందరికీ ప్రభువు ఆ అల్లాహ్ ఒక్కడే, కనుక అల్లానే ఆరాధించండి అని నేను ప్రజలకు బోధించానే తప్ప నన్ను మొక్కమని, నా తల్లిని మొక్కమని, ఆరాధన చెయ్యమని, మేము దేవుళ్ళమని ప్రజలకు ఏ రోజు కూడా మేము చెప్పలేదల్లా అని యేసుక్రీస్తు సమాధానం ఇస్తాడు. కావున యేసుక్రీస్తు బోధన ఏమిటి? నేను దేవుణ్ణి కుమారుణ్ణి, ఇది కాదు. నేను దేవుళ్ళో భాగము, ఇది కాదు. నేను దేవుడై వచ్చాను, ఇది కాదు. మరేమిటి? నేను దేవుని దాసుడను. దేవుడు ఒక్కడే అని చెప్పాడే తప్ప, నాకు మీకు ప్రభువు అల్లా ఒక్కడే అని చెప్పాడే తప్ప, నేను దేవునిలో భాగము, నేను దేవుని కుమారుణ్ణి, ఈ మాట యేసుక్రీస్తు ఎప్పుడు కూడా చెప్పలేదు. సోదరులారా, మరి ఆయన ప్రపంచంలోకి వచ్చిన తరువాత, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచంలో ప్రజలతో ఆయన మాట్లాడినటువంటి మొదటి మాట ఏమిటో తెలుసా? కాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లా దాసుడను, ఆతానియల్ కితాబ్, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, వజఅలని నబియ్యా, ఆయన నన్ను ప్రవక్తగా నియమించాడు. ఈ మూడు మాటలు ఊయలలో ఉన్నప్పుడు ప్రజలతో యేసుక్రీస్తు మాట్లాడటం జరిగింది. ఏమన్నాడండి? కాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లాకు దాసుడను అని చెప్పాడే తప్ప నేను దేవుణ్ణి అని ఆయన చెప్పలేదు. ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు అని చెప్పాడే తప్ప నేను దేవునిలో భాగమై వచ్చాను అని చెప్పలేదు. వజఅలని నబియ్యా, ఆయన నన్ను ప్రవక్తగా నియమించాడని చెప్పాడే కానీ నన్ను ఆయన తన కుమారుడుగా చేసుకున్నాడు అని ఆయన చెప్పలేదు. కానీ ఈరోజు ఆయన చెప్పనటువంటి మాటలను ఈరోజు ప్రజలకు బోధిస్తున్నారు చాలామంది. కావున సోదరులారా, యేసుక్రీస్తు భూమండలం మీద పలికిన మొదటి మాట నేను దేవుని దాసుణ్ణి అని చెప్పాడా తప్ప దేవుని కుమారుణ్ణి అని ఎక్కడా చెప్పలేదు. సోదరులారా, ఈ వాస్తవాన్ని క్రైస్తవ సోదరులు
తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచానికి నేను దేవుని దాసుణ్ణి అని పరిచయం చేసుకున్నాడే తప్ప నేను దేవుణ్ణి అని పరిచయం చేసుకోలేదు. నేను దేవుని కుమారుణ్ణి అని పరిచయం చేసుకోలేదు. నేను దేవునిలో భాగము అని ఆయన పరిచయం చేసుకోలేదు. ఆయన నేను దేవుడు దాసుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. సోదరులారా, ఈరోజు నేను దేవుడను అని ఆయన చెప్పుకోలేదు. నేను దేవుని దాసుడను, దేవుని ప్రవక్తను అని మాత్రమే ఆయన చెప్పుకున్నారు. మరి ఇంత స్పష్టంగా సత్యం మన ముందర ఉంటే మరి క్రైస్తవ సోదరులకు ఏమైంది? ఎందుకు అర్థం కావడం లేదనంటే, యేసును దేవుడు అని ఎందుకు అంటున్నారంటే పురుష ప్రమేయం లేకుండా. యేసును దేవుడు అని ఎందుకు అంటున్నారంటే పురుష ప్రమేయం లేకుండానే కన్యకైనటువంటి స్త్రీ గర్భాన, మరియం గర్భాన జన్మించాడు కాబట్టి అందుకు యేసు దేవుడు అని క్రైస్తవ సోదరులు అంటున్నారు. ఎందుకండి, ఒక ప్రవక్తను పట్టుకొని, ఒక స్త్రీ గర్భాన జన్మించినటువంటి మానవుణ్ణి పట్టుకొని, మానవుడైన యేసును పట్టుకొని ఎందుకు దేవుడు అని అంటున్నారంటే, మరి దేవుడు కాకపోతే మరేమిటండి? తండ్రి లేకుండా ఎలా పుట్టగలడు? తండ్రి లేకుండానే పవిత్ర మరియమ్మ గర్భాన జన్మించిన వాడు దేవుడు కాకపోతే మానవుడు ఎలా అవుతాడు అన్నటువంటి వాదన మన క్రైస్తవ సోదరులది. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా దీనికి ఖురాన్ గ్రంథంలో సమాధానం ఇస్తున్నాడు. సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూర 59వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, ఇన్న మసల ఈసా ఇందల్లాహి కమసలి ఆదం ఖలఖహు మిన్ తురాబిన్ సుమ్మ ఖాల లహు కున్ ఫయకున్. యేసుక్రీస్తు పుట్టుక ఆదం పుట్టుక వంటిదే. ఆదమును అల్లాహ్ మట్టితో చేసి కున్ ఫయకున్, అయిపో అంటే అయిపోయాడు. అదే విధంగా మేము తండ్రి ప్రమేయం లేకుండానే, పురుష ప్రమేయం లేకుండానే యేసుక్రీస్తును పుట్టించాము అని అల్లాహ్ చెప్పాడు. తండ్రి లేకుండా పుడితే దేవుడైపోతాడా? మరి ఆదాము తల్లి తండ్రి ఇరువురు లేకుండానే పుట్టాడు. మరి ఆయనకు తల్లి గర్భం కూడా లేదు, మట్టితో పుట్టించబడ్డాడు. తండ్రి లేడు, తల్లి లేదు, రక్త మాంసాలతో పుట్టిన దేహం ఆయనది కాదు. మనం ఇంకా తల్లి గర్భంలో రక్త మాంసం నుండి పుట్టాం, ఆయన మట్టి నుండి పుట్టాడు. యేసుక్రీస్తు కంటే అద్భుతమైనటువంటి పుట్టుక ఆదంది. యేసుక్రీస్తు కంటే కూడా అమోఘమైనటువంటి పుట్టుక ఆదముది. మరి యేసు కంటే గొప్ప దేవుడు కావాలి ఆదం, యేసు కంటే పెద్ద దేవుడు కావాలి ఆదం. ఎందుకంటే ఈయనకు తల్లి అయినా ఉంది, ఆయనకు తల్లిదండ్రులు ఇద్దరు లేరు. ఈయన తల్లి గర్భము రక్తపు ముద్దలో నుంచి ప్రాణం పోసుకొని వచ్చాడు. కానీ ఆదం అలైహిస్సలాం వారికి తల్లి గర్భం కూడా లేదు. ఆయన పుట్టింది నెత్తుటి ముద్దతో కూడా కాదు, మట్టితో సృష్టించబడ్డాడు. మరి యేసుక్రీస్తు కంటే 100 రెట్లు ఆయన పుట్టుక విచిత్రమైనది, అమోఘమైనది. మరి ఈయన దేవుడైతే ఆయనకు మించిన దేవుడు కావాలి ఆయన. కానీ ఆయన తల్లిదండ్రులు లేకుండా పుట్టినా, యేసు తండ్రి లేకుండా పుట్టినా ఇరువురు దేవుళ్ళు కారు. ఇరువురు కూడా దైవ ప్రవక్తలే, ఇద్దరు కూడా మానవులే. వాళ్ళిద్దరిని సృష్టించినటువంటి వాడు దేవుడు. ఏ ఆదమునైతే తల్లి తండ్రి ఇరువురు లేకుండానే మట్టితో ప్రాణం పోసి తయారు చేశాడో ఆయన దేవుడు. ఏ యేసుక్రీస్తునైతే తండ్రి లేకుండానే కన్య అయినటువంటి మరియమ్మ గర్భాన యేసును పుట్టించాడు ఆయన దేవుడు తప్ప పుట్టిన వారు దేవుడు కాదు, తయారు చేయబడిన వారు దేవుడు కాడు. మానవుడు ఎన్నటికి కూడా దైవం కాజాలడు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఈ మాట మన క్రైస్తవ సోదరులు చాలా మంది ప్రజలకు చెబుతూ ఉంటారు. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమంటున్నాడు? యా అహ్లల్ కితాబ్ లా తుగ్లు ఫీ దీనకుం, ధర్మం విషయంలో మీరు అతిశయిల్లకండి. వలా తఖూలు అలల్లాహి ఇల్లల్ హక్, సత్యం తప్ప మరో మాట మీరు చెప్పకండి. ఇన్నమల్ మసీహు ఈసా ఇబ్ను మర్యమ రసూలుల్లాహి వ కలిమతుహు అల్ఖాహా ఇలా మర్యమ వ రూహుం మిన్ ఫఆమిను బిల్లాహి వ రసూలిహి. మరియము కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కేవలం దైవ ప్రవక్త మరియు అయిపో అన్న దైవ వాక్కు ద్వారా పుట్టించబడిన వారు మాత్రమే. దాన్ని ఆయన మరియం వైపునకు ప్రయోగించాడు. ఇంకా ఈసా అలైహిస్సలాం అల్లాహ్ దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాహ్ను ఆయన పంపిన ప్రవక్తలందరినీ మీరు విశ్వసించండి. తర్వాత అల్లాహ్ అంటున్నాడు,
వలా తఖూలు సలాత ఇంతహు ఖైరుల్ లకుం. దేవుడు ముగ్గురు అనే మాట మీరు అనకండి. ఎందుకల్లా ఈ మాట అంటున్నాడు? వలా తఖూలు సలాస అని ఎందుకల్లా అంటున్నాడంటే, మీరు దేవుడు ముగ్గురు అనే మాట చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, ఫ్యాను 3 రెక్కలుంటే ఏ విధంగా గాలి వస్తుందో ఆ విధంగా దేవుడు కూడా ముగ్గురు, త్రియేక దేవుడు. దేవుడు ముగ్గురు భాగమై ఉన్నాడు, 3గా ఉన్నాడు. ఇది పచ్చి అబద్ధమైన మాట. దేవుడు ముగ్గురుగా ఉండాల్సిన అవసరం లేదు, 3గా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ఒకే ఒక్కడు, త్రియేక దేవుడు అన్న మాట పచ్చి అబద్ధము తప్ప మరేమీ కాదు. వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కావున అల్లా అంటున్నాడు, వలా తఖూలు సలాస, ముగ్గురు దేవుళ్ళు అని మీరు చెప్పకండి. ఇంతహు ఖైరుల్ లకుం, ఈ మాట మీకే మంచిది, ఈ మాట మీరు అనమాకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఇన్నమల్లాహు ఇలాహుం వాహిద్, వాస్తవంగా మీ అందరి ఆరాధ్య దైవం అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు కాడు. సుబ్హానహు అయ్యకూన లహు వలదుల్లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ వకఫా బిల్లాహి వకీలా. ఆరాధ్యుడైన అల్లా తప్ప ఇంకెవరు వేరే ఆరాధ్య దైవం ఎవరు లేడు. భూమిలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. ఆయన కార్యనిర్వాహకారిగా అల్లా చాలు. ఆయనకు కుమారుడు ఉన్నాడనే మాట, ఆ మాటకు ఆయన అతీతుడు. అల్లా అంటున్నాడు, నా కుమారుడు లేడయ్యా అని చెప్పి అల్లా చెప్పేశాడు. తర్వాత సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూరా తౌబా 30వ వాక్యంలో అల్లా అంటున్నాడు, వకాలతిల్ యహూదు ఉజైర్ ఇబ్నుల్లా వకాలతిన్ నసారల్ మసీహు ఇబ్నుల్లా. ఉజైరు అల్లా యొక్క కుమారుడని యూదులు అంటున్నారు, యేసుక్రీస్తు అల్లా యొక్క కుమారుడని క్రైస్తవులు అంటున్నారు. ذَلِكَ قَوْلُهُمْ بِأَفْوَاهِهِمْ, ఇరువురు కూడా అసత్యమే పలుకుతున్నారు, ఇరువురు కూడా అబద్ధమే చెబుతున్నారు. వాస్తవానికి ఉజైరు అల్లా కుమారుడు కాదు, యేసుక్రీస్తు కూడా అల్లా కుమారుడు కాదు. ఇరువురు కూడా దేవునికి కొడుకులు కానే కాదు. వీళ్ళిరువురు కూడా అసత్యమే పలుకుతున్నారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఇవి వారి నోటి మాటలు తప్ప మరేమి కాదని అల్లా అంటున్నాడు. సహీ బుఖారీ 7439వ హదీసులో అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఖయామత్ రోజున, తీర్పు దినము రోజున, అంతిమ దినము రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూదుల వద్దకు వస్తాడు. దైవదూతలారా, వీళ్ళెవరు? వీళ్ళు యూదులల్లా. వీళ్ళకేం కావాలంట? దాహంగా ఉంది, నీరు కావాలంట. వీళ్ళెవరిని ఆరాధించారు? నీ కుమారుడైన ఉజైర్ని ఆరాధించారల్లా. నా కుమారుడా, నాకు భార్య లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళు అసత్యం పలుకుతున్నారు, వీళ్ళని నరకానికి పంపించండి. తర్వాత క్రైస్తవుల వద్ద వస్తాడల్లా. వీళ్ళెవరు? వీళ్ళు క్రైస్తవులు. వీళ్ళకేం కావాలి? దాహంగా ఉంది, నీళ్లు కావాలంట. వీళ్ళెవరిని ఆరాధించారు? నీ కుమారుడైన యేసుని ఆరాధించారు. నాకు కుమారుడా, భార్య లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళు కూడా అసత్యమే పలుకుతున్నారు, అబద్ధమే పలుకుతున్నారు, వీళ్ళను కూడా నరకానికి పంపించండి అని అల్లా అంటాడు. కావున సోదరులారా, దేవునికి కుమారుడున్నాడనే మాట మీరు చెప్పకాకండి. ఈ మాట చాలా ఘోరమైన మాట. ఆయన మానవుడు కాదు, పెళ్లి చేసుకొని భార్యతో సంసారం చేసి బిడ్డలను కనడానికి ఆయన మానవుడు కాడు. కావున దేవునికి కొడుకులను అంటగట్టకండి, కూతుళ్లను అంటగట్టకండి. ఇది ఘోరమైనటువంటి పాపము. ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు యొక్క పూర్వీకులు మనుషులే అయినప్పుడు, యేసుక్రీస్తు తాత ముత్తాతలు కూడా మనుషులే అయినప్పుడు, స్వతహాగా యేసుకు జన్మనిచ్చినటువంటి తల్లి మరియము కూడా మనిషే అయినప్పుడు, మరి ఆ మనిషి గర్భాన పుట్టినవాడు మనిషి కాక దేవుడు ఎలా అవుతాడు? మనుషులకు పుట్టినవాడు మనిషే అవుతాడే తప్ప దేవుడు ఎలా అవుతాడు? జంతువుకు పుడితే జంతువే అని అంటాం, పక్షికి పుడితే పక్షే అని అంటాం, మనిషికి పుడితే మనిషే అని అంటాం. మరి ఇదేమిటో విచిత్రంగా మరియం అలైహిస్సలాం యొక్క తల్లిదండ్రులు కూడా మనుషులే, యేసుక్రీస్తు యొక్క తాత ముత్తాతలందరూ పూర్వీకులు కూడా మనుషులే. మరి యేసుక్రీస్తు ఒక్కడే మానవ గర్భాన జన్మించిన వాడు దేవుడు ఎలా అవుతాడు మనిషి కాకపోతే? ఈ విషయం, ఈ సత్యం మన క్రైస్తవ సోదరులకి ఎందుకు అర్థం కావడం లేదు? సోదరులారా, ఒకవేళ మీరన్నట్టు మనిషి గర్భాన జన్మించిన వాడు దేవుడు అవుతాడు అనే మాట మీరు చెప్పినట్లే గనక ఒకవేళ తీసుకుంటే, ఇక మీరు హిందూ సోదరుల్ని మీరు ఏమనడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా?
వారి యొక్క విశ్వాసం కూడా దేవుడు మానవ అవతారం ఎత్తి వస్తాడు అన్నది హిందూ సోదరుల యొక్క నమ్మకం. మరి మీరు కూడా అదే నమ్మకాన్ని కలిగి ఉన్నారు కదా, దేవుడు స్త్రీ గర్భాన జన్మించి వచ్చాడు అని మీరు కూడా అదే అంటున్నారు. ఇక మీ విశ్వాసానికి వాళ్ళ విశ్వాసానికి తేడా ఏముంది? అలాంటప్పుడు మీరు హిందూ సోదరులను అనేటువంటి హక్కు మీకు లేదు. కావున అవతారంలో రావడము, మానవ గర్భాన జన్మించడము ఇదంతా ఒట్టి మాట. ఆయన మానవుడు తప్ప మరేమీ కాదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రత్యేకమైనటువంటి పంతాలు ఆయనని సృష్టించడం అనేది జరిగింది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియపరుస్తున్నాడు, అల్లదీ లహు ముల్కుస్ సమావాతి వల్ అర్ద్ వలం యత్తఖిద వలదం వలం యకుల్ లహు షరీకుం ఫిల్ ఫుల్కి వఖలక కుల్ల షైఇన్ ఫకద్దరహు తక్దీరా. భూమి ఆకాశాల సార్వభౌమత్వం ఆయనదే. ఆయన ఎవరిని సంతానంగా చేసుకోలేదు. ఆయన రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరూ లేరు. ఆయన ప్రతి వస్తువును సృష్టించి దానికి తగినట్టుగా దాని లెక్కను కూడా నిర్ధారించాడు. ఆయన అంటున్నాడు, వలం యత్తఖిద వలద్, ఆయన ఎవరిని కుమారుడుగా చేసుకోనే లేదని అల్లాహ్ సుబ్హానహు తఆలా స్పష్టంగా చెప్తున్నాడు. వీళ్ళేమంటున్నాడు అంటే ఆయనకే తెలియని విషయాన్ని మన పాస్టర్లు నేర్పిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, అరే బాబు నా కొడుకు లేడు, నాకు కుమారుడు లేడు ఆయన అంటుంటే మీకు తెలియదయ్యా, ఊరుకోండి, యేసు అనేవాడు ఒకడు ఉన్నాడు అని మీరు అంటున్నారు. అంటే ఆయనకే తెలియని విషయాన్ని మీరు ఆయనకు నేర్పుతున్నారు. అంటే ఆయన అసత్యం చెప్తున్నాడా, మీరు అసత్యం చెప్తున్నారా? ఆయన చెప్పేది సత్యం, మీరు చెప్పేది అసత్యం. దేవునికి సర్వశక్తివంతుడు ఆయన. ఆయన వేరే ఒకరిని కొడుకుగా చేసుకోవాల్సిన కర్మ ఆయనకేంటి? కావున కొడుకుగా ఆయన ఎవరిని కూడా చేసుకోలేదు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. తర్వాత సోదరులారా, యేసుక్రీస్తు ఆయన దేవుడు కాదు. పోనీ ఆయన సర్వమానవులకు ప్రవక్త అంటే సర్వమానవులకు కూడా ప్రవక్త కాదు. ఆయన కేవలము బనీ ఇశ్రాయిల్ అనేటువంటి ఒక జాతికి మాత్రమే ప్రవక్త. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సర్వమానవుల ప్రవక్త కాదు. బనీ ఇశ్రాయిల్ తెగకు మాత్రమే, ఆ కాలం ప్రజలకు మాత్రమే ఆయన ప్రవక్త. సో కావున ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మన క్రైస్తవ సోదరులు కూడా ప్రవక్త అనంటే కాదు. మన ఇండియాలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు కూడా ప్రవక్త ముహమ్మద్ వారే. యేసుక్రీస్తు ఎంత మాత్రం కూడా కాదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. సూరా అల్ జుఖ్రుఫ్ 43వ సూరా 59వ వాక్యంలో, అతను మరియం కుమారుడైనటువంటి ఈసా ఒక దాసుడు మాత్రమే, మేము అతన్ని అనుగ్రహించాము. ఇశ్రాయేలు సంతతి కొరకు అతన్ని మేము ఒక ఉదాహరణగా చేశాము. తర్వాత అల్లాహ్ సూరా సఫ్, వైద్ ఖాల యా ఈసా ఇబ్ను మరియం యా బనీ ఇశ్రాయిల్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం ముసద్దికల్ లిమా బైన యదై మినత్ తౌరాత్. మరియం కుమారుడైనటువంటి ఈసా ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నాడు, ఓ ఇశ్రాయేలు సంతతి వారులారా, నేను మీ వైపునకు అల్లాహ్ తరపు నుండి పంపబడినటువంటి ప్రవక్తను. నాకు పూర్వం మూసా అలైహిస్సలాం తెచ్చినటువంటి తౌరాతు గ్రంథాన్ని నేను ధృవపరుస్తున్నాను. నా తరువాత మిన్ బఅది ఇస్ముహు అహ్మద్, నా తర్వాత అహ్మద్ అనే ఓ ప్రవక్త రానున్నాడనే శుభవార్తను కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అని ఆయన యేసుక్రీస్తు చెప్పాడు. ఎంత స్పష్టంగా చెప్పాడండి. నేను బనీ ఇశ్రాయేలు వైపునకు వచ్చిన ప్రవక్తను, నాకు ముందు మూసా ప్రవక్త వచ్చాడు, ఆయన పైన అవతరించిన గ్రంథాన్ని నేను ధృవపరుస్తున్నాను. నా తర్వాత అహ్మద్ అనే ఒక ప్రవక్త రానున్నాడు అని శుభవార్తనిస్తున్నాను. అంటే ఆయన కన్నా ముందు వచ్చిన ప్రవక్తను ఆయన దృఢపరిచారు, ఆయన తర్వాత రానున్న ప్రవక్తను కూడా ఆయన దృఢపరిచాడు. ఇది తీసుకోవడం లేదు క్రైస్తవ సోదరులు. రానున్న ప్రవక్త ముహమ్మద్ అనేటువంటి విషయాన్ని క్రైస్తవ సోదరులు తీసుకోలేదు. తీసుకోకపోతే నష్టపోతారు. రేపు తీర్పు దినం రోజున అల్లాహ్ దగ్గర కఠినంగా వాళ్ళు శిక్షించబడతారు. ఎందుకంటే యేసుక్రీస్తు తమ నోటితో స్వతహాగా చెప్పి వెళ్ళాడు, నా తర్వాత మహమ్మద్ అనే ప్రవక్త వస్తాడు, ఆయన మీరు నమ్మండి, విశ్వసించండి అని ఆయన చెప్పి వెళ్ళారు. యేసుక్రీస్తు చెప్పిపోయినటువంటి మాటను వాళ్ళు పక్కన పడేశారు. తర్వాత యేసుక్రీస్తు సర్వమానవుల ప్రవక్త కాదు, బనీ ఇశ్రాయేలుకు మాత్రమే, అప్పటి కాలం ప్రజలకు మాత్రమే ఆయన ప్రవక్త. కానీ సర్వమానవుల ప్రవక్త ఎవరో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 21వ సూరా 107వ వాక్యంలో సూరా అల్ అంబియాలో అల్లాహ్ అంటున్నాడు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సమస్త లోకాలకు కారుణ్యంగా చేసి పంపాము. సమస్త లోకాలకు ప్రవక్త, జిన్నాతులకు మానవులకు కూడా ఆయన ప్రవక్త.
కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవుల ప్రవక్త. క్రైస్తవులు కానీ, యూదులు కానీ, ఇంకా ఏ జాతి వారైనా కానీ, ఏ మతం వారైనా కానీ సాఫల్యం పొందాలంటే, స్వర్గాన్ని చేరుకోవాలంటే, దేవుని అనుగ్రహం, దేవుని యొక్క ప్రసన్నత కావాలంటే మహమ్మద్ను ప్రవక్తగా నమ్మక తప్పదు. మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడవక తప్పదు సోదరులారా. ఇక దాని తర్వాత యేసుక్రీస్తు ఎందుకు దేవుడు అని అంటున్నారంటే ఆయన అద్భుతాలు చేశాడండి. దేవుడు కాకపోతే అద్భుతాలు ఎలా చేయగలుగుతాడు? ఇది మన క్రైస్తవ సోదరులు చెప్పేటువంటి మాట. ఆయన మృతులను బతికించేవాడు, రోగాలను నయం చేసేవాడు, రొట్టెలను వృద్ధి చేసేవాడు, మట్టి బొమ్మకు ప్రాణం పోసేవాడు, అందుకు ఆయన దేవుడు అని మన క్రైస్తవ సోదరులు అంటున్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు తెలుసా? 3వ సూర 49వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, వరసూలన్ ఇలా బనీ ఇస్రాయీల్ ఇన్నీ కద్ జితుకుం బి ఆయాతిన్ మిర్ రబ్బికుం. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ వైపునకు ఆయన ప్రవక్తగా పంపబడతాడు. ఎవరు? యేసుక్రీస్తు. వారిని ఉద్దేశించి ఏమంటాడు ఆయన? అన్ని అఖ్లుకు లకుం మినత్తీని కహాయి తైరి ఫన్ఫఖు ఫీహి ఫయకూను తైరం బిఇذనిల్లా. ఆయన నేను మీకోసం, ఆయన వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నేను మీకోసం పక్షి ఆకారం ఉన్నటువంటి ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అదేమవుతుంది? బిఇذనిల్లా, అల్లా యొక్క అనుజ్ఞతో అది పక్షి అయిపోతుంది. ఎంత స్పష్టంగా చెప్పాడు. మట్టి బొమ్మను తీసుకొని నేను పక్షిని చేస్తాను, కానీ అది అల్లా ఆజ్ఞతో అది పక్షి అవుతుందని చెప్పాడు తప్ప నా శక్తితో నేను చేస్తానని యేసుక్రీస్తు ఎప్పుడు కూడా చెప్పలేదు సోదరులారా. అలాగే మరియు నేను చనిపోయిన వారిని బ్రతికిస్తాను, పుట్టు గ్రుడ్డి వారికి కూడా నేను చూపు తెప్పిస్తాను. బిఇذనిల్లా, అల్లా యొక్క మహిమతో అని చెప్పారే తప్ప నా మహిమతో ఆయన చెప్పలేదు. అలాగే సోదరులారా, వఉనబ్బిఉకుం బిమా తాకులూన వమా తద్దఖిరూన ఫీ బుయూతికుం, ఇంకా మీరు తినే వాటిని, మీ ఇళ్లలో నిల్వ చేసి ఉంచిన వాటిని గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. అంటే మీరు ఇళ్లలో ఏమేమి దాచిపెట్టుకొని ఉన్నారో, ఏమేమి తినేటి వండుకున్నారో అవి కూడా నేను చూడకుండా నేను చెప్తానయ్యా. బిఇذనిల్లా, అల్లా యొక్క ఆజ్ఞతో అని చెప్పారు ఆయన. అలాగే ఆయన అంటున్నారు, ఇన్న ఫీ జాలిక లఆయాతన్ లకుం ఇన్ కుంతుం ముమినీన్, మరియు మీరే గనక విశ్వసించేవారైతే గనక మీకు ఇందులో గొప్ప గుణపాఠం ఉంది అనే. ఏది చేసినా, ఆయన రోగులను బాగు చేసినా, మృతులను తిరిగి లేపినా, ఆయన తినే వాటి గురించి చెప్పినా, మట్టితో పక్షి బొమ్మను చేసినా, ఇదంతా అల్లా ఆజ్ఞతో అల్లా మహిమతో చేశారా తప్ప, అల్లా ఆ శక్తినిచ్చాడే తప్ప స్వతహాగా యేసుక్రీస్తు చేసినవి కాదు. ఏ ప్రవక్త కూడా నిదర్శనాలను చూపినా అది అల్లా తరపు నుండి చూపిస్తాడే తప్ప స్వతహాగా దైవ ప్రవక్తకు ఆ శక్తి ఉండదు. అల్లా ఇస్తేనే అది సాధ్యమైపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలను పంపిస్తాడు. ప్రవక్తలను పంపించి ఉత్తిగా పంపడు, వాళ్ళకి నిదర్శనాలను, అద్భుతాలను, మిరాకిల్స్ ఇచ్చి పంపిస్తాడు. ఎందుకు? వాళ్ళు మెసేజ్ ఇచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ మాటలు నమ్మాలంటే ఏం చేయాలి? మిరాకిల్స్ చూపాలి. ఆ మిరాకిల్స్ కొన్నింటిని అల్లా ప్రవక్తలతో చేయిస్తాడు. ఆ మాత్రానికి స్వతహాగా యేసుకు ఆ శక్తులు ఉన్నాయంటే యేసుకు ఆ శక్తులు లేవు. యేసును పంపిన అల్లాకు ఆ శక్తులు ఉన్నాయి. ఆయన ఆజ్ఞతో ఇవన్నీ కూడా ఆయన యేసుక్రీస్తు చేయగలిగారు. మరి ఒకవేళ మీరన్నదే నిజమే కనుక అయితే మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు 4 పక్షులను తీసుకొని ఒక్కొక్క పక్షిని కూడా ముక్కలుగా నరికి ఆ పక్షుల మాంసానంతా మిక్స్ చేసి కనబడుతున్నటువంటి 4 కొండల మీద కూడా పెట్టొచ్చాడు. మధ్యలోకి వచ్చి అల్లా పేరుతో పిలవగా ఆ మాంసపు ముక్కలు పక్షులై ప్రాణం పోసుకొని వచ్చాయి. మరి ఇబ్రాహీం దేవుడా? ఇబ్రాహీము చేత ఆ మహిమను చేయించిన అల్లాహ్ దేవుడు, ఇబ్రాహీం దేవుడు కాదు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కొన్ని రోజుల పాటు బగబగమండి అగ్నిగుండంలోంచి ప్రాణం పోసుకొని తిరిగి బయటకు వచ్చాడు. మరి ఆయన దేవుడా? ప్రవక్తలు అద్భుతాలు చేస్తారండి, దేవుని మార్గం వైపునకు ప్రజలను పిలవడానికి అద్భుతాలు చేస్తారు. ఆ మాత్రానికి దేవుడు అంటే ఎలా? అలాగే ప్రవక్త మూసా అలైహిస్సలాం చేతిలో కర్ర ఉండేది, కర్ర వేయగానే పెద్ద సర్పం అయిపోయేది. మరి మూసా అలైహిస్సలాం దేవుడా? ఆయన చంకలో చెయ్యి పెట్టి ఇలా తీయగానే వెలిగేది. మరి ఆయన దేవుడా? లేదు. మూసా అలైహిస్సలాం వారికి ఆ అద్భుతాలను ఇచ్చి పంపాడు, చూశాడు. ఆయన దేవుడు, మూసా దేవుడు కాదు. మరి యూనుస్ అలైహిస్సలాం చేప గర్భంలో కొన్ని రోజుల పాటు ఉండి వచ్చారు, బతికారు. మరి ఆయన దేవుడా?
మరి అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారు జిన్నాతులతో పని చేయించేవారు. మరి ఆయన దేవుడా? మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా ప్రజలు డిమాండ్ చేయగా చంద్రుణ్ణి 2 ముక్కలుగా చీల్చి చూపించారు. మరి మూసా అలైహిస్సలాం వారిని దేవుడు అనాలా? లేదు. యేసుక్రీస్తు చేసిన వాటికంటే ఇంకా మహా అద్భుతం. చంద్రుణ్ణి చీల్చడం మామూలు విషయం కాదు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుడు అనాలా? కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత ఆ అద్భుతాన్ని చేయించిన అల్లాహ్ దేవుడు. కాబట్టి దైవ ప్రవక్తలు అద్భుతాలు చేసినంత మాత్రాన వాళ్ళను పట్టుకొని దేవుళ్ళని చెప్పకూడదు. అలాగే సోదరులారా, ఈరోజు క్రైస్తవ సోదరులు ఒక యేసుక్రీస్తును మాత్రమే గొప్పగా దేవుడి స్థానానికి చేర్చేశారు. ధర్మజ్ఞానం లేనటువంటి ముస్లిములు కూడా ఈరోజు సమాధులలో ఉన్న బాబాలను, ఔలియాలను కూడా అల్లా స్థానానికి చేర్చేశారు. ఇది తప్పు. అల్లాను ఒక్కడినే ఆరాధించాలి. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఖూలు ఆమన్నా బిల్లాహి వమా ఉన్జిల ఇలైనా వమా ఉన్జిల ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక్ వ యాకూబ వల్ అస్బాతి వమా ఊతియ మూసా వ ఈసా వమా ఊతియ నబియ్యున మిర్ రబ్బిహుం లా నుఫర్రికు బైన అహదిన్ మిన్హుం వ నహ్ను లహు ముస్లిమూన్. మీరు ఇలా పలకండి, ముస్లిములారా, మేము అల్లాను విశ్వసించాము, మాపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాము. ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాకూబు వారి సంతానమైనటువంటి మూసా, ఈసా వారి ప్రభు తరపు నుండి వసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరి మధ్యన కూడా లా నుఫర్రికు బైన అహదిన్ మిర్ రుసులి, ఒక ప్రవక్త గొప్ప, ఒక ప్రవక్త తక్కువ అని మేము చెప్పము. ప్రవక్తలందరూ సమానులే. మాకు ఇబ్రాహీం అలైహిస్సలాం ఎంతో, మూసా అలైహిస్సలాం ఎంతో, అయ్యూబ్ అలైహిస్సలాం వారి ఎంతో, ఆదం అలైహిస్సలాం వారి ఎంతో, యేసుక్రీస్తు కూడా అంతే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అంతే. అందరూ ప్రవక్తలు సమానమే మా దృష్టిలో. కానీ క్రైస్తవులు ఏమంటున్నారు? యేసుక్రీస్తు ఒక్కడే గొప్ప. మూసా గొప్పతనం ఏమి లేదు, అబ్రాహాము గొప్పతనం ఏమి లేదు, యోబు గొప్పతనం ఏమి లేదు, ఆదము గొప్పతనం ఏమి లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ఒక్కడే గొప్ప. ఇది మార్గభ్రష్టత్వం. ఇది యేసుక్రీస్తు అబ్రహం లాంటి ప్రవక్తే, యేసుక్రీస్తు మోసే లాంటి ప్రవక్తే, యేసుక్రీస్తు అయ్యూబు లాంటి, ఆదము లాంటి, యూనుసు లాంటి, హారూన్ లాంటి ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. కావున ముస్లిములారా, ప్రవక్తలందరూ సమానులే. ఇబ్రాహీం అలైహిస్సలాంతో పాటు యేసు కూడా, మూసా అలైహిస్సలాంతో పాటు యేసు కూడా, మూసా అలైహిస్సలాంతో పాటు యేసు కూడా అంతే తప్ప యేసు ఒక్కడే ద గ్రేట్, మిగతా వాళ్ళంతా వేస్ట్, ఈ మాట చెప్పకూడదు. ఇది క్రైస్తవులు చేశారు, పాపానికి వాళ్ళు ఒడిగట్టారు సోదరులారా. తర్వాత చివరి మాట, యేసుక్రీస్తును సిలువ పైన చంపలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. యేసుక్రీస్తును సిలువ పైన చంపలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3వ సూర 55వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى إِنِّي مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَيَّ مُطَهِّرُكَ مِنَ الَّذِينَ كَفَرُوا وَجَاعِلُ الَّذِينَ اتَّبَعُوكَ فَوْقَ الَّذِينَ كَفَرُوا إِلَى يَوْمِ الْقِيَامَةِ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأَحْكُمُ بَيْنَكُمْ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, ఓ ఈసా, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను, నిన్ను నా వైపునకు లేపుకుంటాను, అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధంగా చేస్తాను, నిన్ను అనుసరించిన వారిని ప్రళయదినం వరకు అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను, తర్వాత మీరంతా నా వద్దకు మరలి రావాల్సిందే, అప్పుడు నేను మీరు విభేదించుకుంటున్నటువంటి విషయాల మధ్యన తీర్పు చేస్తానని అల్లాహ్ అన్నాడు. అల్లాహ్ ఏమన్నాడు? ఈసా, నిన్ను వాళ్ళు చంపాలని చూస్తున్నారు, సిలువ ఎక్కించి చంపేయాలని చూస్తున్నారు, కానీ నిన్ను లేపుకుంటానని అల్లాహ్ చెప్పాడు. నిజానికి వారు ఆయన్ని చంపలేదు. వమా ఖతలూహు వమా సలబూహు, వాళ్ళు ఆయన చంపను లేదు, సిలువ ఎక్కించను లేదు, చంపను కూడా లేదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِيهِ لَفِي شَكٍّ مِّنْهُ مَا لَهُمْ بِهِ مِنْ عِلْمٍ إِلَّا اتِّبَاعَ الظَّنِّ وَمَا قَتَلُوهُ يَقِينًا. అసలు విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు రూపాన్ని పోలినటువంటి ఒక వ్యక్తి తయారు చేయబడ్డాడు, అతన్ని వారు చంపేశారు. ఈ విషయంలో వారు విభేదించుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక జ్ఞానం వాళ్ళ వద్ద లేదు. వాస్తవానికి వాళ్ళు యేసును చంపలేదని అల్లాహ్ చెప్పాడు. కావున ఈరోజు ముస్లిములకి, క్రైస్తవులకి ఉన్నటువంటి విభేదం ఏంటంటే, ముస్లింలు యేసుని చంపలేదు, సిలువపై చనిపోలేదు, అల్లాహ్ కాపాడుకున్నాడు, ఆకాశాలపైకి ఎత్తుకున్నాడు, ప్రళయం ముందర మళ్ళీ యేసును పంపిస్తాడు. ఇది ముస్లిముల విశ్వాసం. వాళ్ళ విశ్వాసం ఏంటి? యేసును సిలువ మీద చంపేశారు అనేది వాళ్ళ విశ్వాసం. వాళ్ళ విశ్వాసము రాంగ్, అది తప్పు. అల్లానే డైరెక్ట్ చెప్తున్నాడు, యేసుని నేను కాపాడుకున్నాను, ఆకాశాలపైన పెట్టి ఉన్నాను, తిరిగి ప్రళయం ముందర పంపిస్తానని అల్లాహ్ చెప్పాడు. కావున ఆయన పోలిన వ్యక్తిని చంపబడ్డారే తప్ప
యేసును చంపలేదు. అల్లా అంటున్నాడు బర్ రఫాహుల్లాహు ఇలై వకానల్లాహు అజీజన్ హకీమా. పైగా అల్లా ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లా సర్వాధికుడు మహావివేకి అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. తర్వాత యేసుక్రీస్తు వారు ప్రళయం ముందర వస్తారు. వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా శిలువను విరగొడతారు, పందిని చంపుతారు, జిజియా పన్నును ఆయన రూపుమాపుతారు. ఖురాను గ్రంథం ప్రకారం ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన వచ్చిన తర్వాత సిలువను ఎందుకు విరగొడతాడో తెలుసా? ఈరోజు చాలామంది సిలువ మా సింబల్ అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎలా ఉందంటే, ఇప్పుడు ఎవరైనా సరే మీరు మిమ్మల్ని చంపడానికి ఒక వ్యక్తి కత్తితో పొడిచారు అనుకోండి, ఆ కత్తిని తీసుకుపోయి మీరు పూజిస్తారా? ఈరోజు క్రైస్తవ సోదరులు కూడా చేస్తున్నదే. ఆ సిలువ ఏంటి? యేసును చంపడానికి ఉపయోగించిన ఒక ఆయుధం లాంటిది. సిలువ మీద ఎక్కించి చంపేవాళ్ళు ఆ రోజు చాలామంది రాజులు. ఆయన చంపడానికి ప్రయోగించిన సిలువను దేవుడిగా సూచనగా నమ్మటం ఏంటో అర్థం కావట్లేదు. సో కావున సిలువను ఆయన విరగొడతారు, ఎందుకంటే వాళ్ళ విశ్వాసం రాంగు కాబట్టి. తర్వాత ఆయన జిజియా పన్నును రద్దు చేస్తారు. పందిని ఈరోజు హలాల్ చేసుకొని తింటున్నారు, దాన్ని ఆయన చంపేస్తారు. ఖురాన్ ప్రకారం, బైబిల్ ప్రకారం ఆయన రాజ్య పరిపాలన చేయడు, ఖురాన్ ప్రకారం ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడో తెలుసా? ذَلِكَ عِيسَى ابْنُ మర్యం కౌలల్ హక్కిల్లదీ ఫీహి యమ్తరూన్. మరియం కుమారుడైనటువంటి యేసుకు సంబంధించిన అసలు నిజమైన కథ ఇది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. అసలు కథయ ఇది, మీరు అనుకునేది కాదు. ఆయన దేవుని కుమారుడు, దేవునిలో భాగము, ఆయన శిలువ మీద చనిపోయాడు, ఇది కాదయా, అసలు వాస్తవము ఇది ఆయన అసలు కథ అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున చివరి మాట ఏంటంటే, అల్లాహ్ తాలా అంటున్నాడు, ఇన్నల్లదీన ఆమను వల్లదీన హాదు వన్నసారా వస్సాబియీన మన్ ఆమన బిల్లా వల్ యౌమిల్ ఆఖిరి వఅమిల సాలిహన్ ఫలహుం అజ్రుహుం ఇంద రబ్బిహిం వలా ఖౌఫున్ అలైహిం. విశ్వసించిన వారు యూదులైనా, క్రైస్తవులైనా, సాబినీయులైనా ఎవరైనా సరే అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం అల్లాహ్ వద్ద ఉంది, వారికి ఎలాంటి భయం గాని చీకు చింత లేదని అల్లాహ్ చెప్పాడు. ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఈ 5 యొక్క విషయాలను నమ్మి సాక్ష్యం ఇస్తారో వారు తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. అదేమంటే, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దైవ ప్రవక్త, సర్వ మానవుల కొరకు పంపబడిన ప్రవక్త. మరియం కుమారుడైనటువంటి యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు కూడా కాదు, ఆయన కూడా దైవ ప్రవక్తే. మరియు స్వర్గం సత్యం మరియు నరకం సత్యం అని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు నరకం నుండి రక్షించబడతారు, స్వర్గాన్ని చేరుకుంటారు. కావున మా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు. అల్లాహ్ అంటే ముస్లిముల దేవుడు, సాయిబుల దేవుడు కాదన్నటువంటి విషయం మా క్రైస్తవ సోదరులు తెలుసుకోవాలి. కావున వారికి కూడా మనం చెప్పాలి, అయ్యా అల్లాహ్ అంటే ముస్లిముల దేవుడు, సాయిబుల దేవుడు కాదు, సర్వ మానవులకు సృష్టికర్త, మీకు కూడా అల్లాహ్ దేవుడే. కావున అల్లాహ్ను విశ్వసించండి. అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ మీ కొరకు వచ్చి ఉంది, దాన్ని కూడా మీరు విశ్వసించండి. మీ కొరకు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యేసుక్రీస్తు చెప్పి వెళ్ళినటువంటి శుభవార్త అయిన అహమ్మద్ వచ్చి కూడా వెళ్ళిపోయాడు, ఆయన్ని విశ్వసించండి. బనీ ఇస్రాయేల్ కోసం వచ్చినటువంటి గ్రంథాన్ని మీరు పట్టుకోవడం వల్ల లాభం లేదు. బనీ ఇస్రాయేల్ కోసం వచ్చినటువంటి యేసుక్రీస్తుని మీరు ఈరోజు దేవుని కుమారుడుగా, దేవుని ప్రవక్తగా నమ్మడం వల్ల ఎలాంటి లాభము లేదు. కావున సర్వ మానవుల సృష్టికర్త అల్లాహ్, సర్వ మానవుల కొరకు పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని విశ్వసిస్తే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే కలిమా వైపునకు మీరు వచ్చారంటే గనక తప్పనిసరిగా అల్లాహ్ మీ కొరకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. కావున గ్రంథ ప్రజలు ఎవరైతే ఉన్నారో, గ్రంథ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం, భూమి ఆకాశాల సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే. సర్వ మానవుల అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి ఉన్నారు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఉంది. వీటిని ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో వారికి శాశ్వతమైనటువంటి స్వర్గం ఉంది.